భగవానుడు తనను చేరుకోవడానికి 9 రకాల భక్తులను మన మానవాళికి అందించాడు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఈ 9 మార్గాల్లో ఏ ఒక్క మార్గాన్నైనా మానవుడు నమ్మి అనుసరిస్తే ఆ పుండరీకాక్షుని పొందినట్లే. వాటిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్నది స్మరణం. సాధన ద్వారా నిరంతరం ఏ పని చేసుకుంటున్నా హరిస్మరణ చెయ్యటం వల్ల మన మనసుకున్న మలినాలు తొలగి మనశ్శుద్ధి కలుగుతుంది. దానివల్ల శరీరం తేలికగా మారి ఆరోగ్యం పెంపొందించబడుతుంది. తద్వారా కోట్లు గుమ్మరించినా దొరకని మనఃప్రశాంతత మన సొంతమవుతుంది. ఏ కారణం లేకుండానే మనలో ఆనందానుభూతులు వెల్లివిరుస్తాయి. తద్వారా సాత్విక భావాలు వృద్ధి చెంది మనలో ఆలోచనలు తగ్గి ఒక ఆలోచనకి మరో ఆలోచనకి మధ్య స్తబ్దత పెరుగుతుంది. అలా ఆలోచనలు లేని స్థితే ధ్యానంగా మారి తాను ఒంటరిగా ఉండాలనేటువంటి భావనలు పదే పదే కలుగుతూ ఉంటాయి. ఆ స్థాయిలో పొందే ఆలోచనారహిత స్థితే బ్రహ్మానందాన్ని ఆస్వాదించే భగవన్నివాస స్థితి. అదే భగవదైక్య స్థితి. భగవదైక్యం అంటే శరీరం విడవటం కాదు, శరీరంతో ఉంటూనే పరమాత్మను సేవించటం. ఆ అనుభూతి ఎన్ని గంటలైనా సాధకునికి ఒక్క క్షణంతో సమానం అనిపిస్తుంది. అంత గొప్పదైన భగవత్ కటాక్షాన్ని పొందలేని జన్మ ఈ లోకంలో ఇంకెన్ని గొప్ప పనుల వల్ల లభించదని ఆ పరమాత్మ స్మరణే ప్రధానమంటున్న కులశేఖరుల విన్నపం విందాం. ఆమ్నాయాభ్యసనాన్యరణ్యరుదితం వేదవ్రతాన్యన్వహం మేధశ్చేదఫలాని పూర్తవిధయ సర్వే హుతం భస్మని తీర్థానామవగాహనాని జగజస్నానం వినా యత్పదద్వంద్వాంభోరుహ సంస్మృతిర్విజయతే దేవస్స నారాయణః. ఎవరి యొక్క పాదారవింద స్మరణ లేనిచో వేదాభ్యాసం అరణ్యరోదనం అవుతుందో, వేద నియమాలు వ్రతాలు కేవలం కండలు కరిగించుకునే వ్యాయామశాల అవుతుందో, యజ్ఞయాగాది క్రతువులు బూడిదపాలు అవుతాయో, గంగానదీ వంటి పుణ్యస్నానము గజస్నానము వలె నిరుపయోగం అవుతుందో, అటువంటి ఆ శ్రీమన్నారాయణుని నిత్యము స్మరిస్తూనే సమస్త కర్మలు ఆచరింపుము.